సో, ఫైనల్లీ చూస్తుండగానే మన ఐపీఎల్ చివరి ఘట్టానికి వచ్చేసిందనమాట. సో, ఫైనల్స్ వచ్చేసి ఆర్‌సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ రాబోతున్నారనమాట. సో, ఎనీహౌ మన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని ఆర్ఆర్ ఇంటికి పంపించేస్తాయి. గుజరాత్ టైటాన్స్ ఆర్ఆర్‌ని ఇంటికి పంపించేసింది. సో, అక్కడ మ్యాటర్ సెటిల్ అయిపోయింది. బట్ ఇప్పుడు ఈ ఆర్‌సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్‌లో ఎవరికి ఎక్కువ గెలిచే అవకాశాలు కనిపిస్తుంది? పిచ్ ఎలా ఉండబోతుంది? టాస్ ఎలా ఉండబోతుంది? ప్లేయింగ్ 11 ఎలా ఉంది? ఎవరి స్ట్రైక్ రేట్ బావుంది? ఎవరి ఎకానమీ బావుంది? అండ్ ఎవరు ఇక్కడ సెంచరీ కొట్టబోతున్నారు? అండ్ ఇలాంటి అన్ని విషయాల గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో, వీడియోను చివరి వరకు మిస్ చేసుకోకుండా చూడండి. నేను మీ పవన్ కృష్ణ, మీరు చూస్తున్న స్పోర్ట్స్ 99 టీవీ. సో, మొత్తానికైతే అహ్మదాబాద్‌లో ఫైనల్స్ జరగబోతుంది. మరి డిఫెండింగ్ ఛాంపియన్స్, అటాకింగ్ ఛాంపియన్స్‌లా బిహేవ్ చేస్తున్నారు ఆర్‌సీబీ. అండ్ మంచి ఫామ్ మీద ఉన్నారు. అండ్ గుజరాత్ టైటన్స్ కూడా మంచి కంబ్యాక్ ఇచ్చేసి ఫైనల్లీ నేను కూడా ఉన్నాను, నన్ను కూడా కన్సిడర్ చెయ్యి అని చెప్పి అంటోంది. ఒకసారి చూద్దాం మరి ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్‌లో చూసుకుంటే మనందరికీ తెలిసిందే. ఆర్‌సీబీ వచ్చేసి ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. గుజరాత్ టైటన్స్ వచ్చేసి సెకండ్ ప్లేస్‌లో ఉంది పాయింట్ పట్టికలో. మొత్తానికైతే ఇద్దరు కూడా 14 మ్యాచెస్ ఉంది. బట్ ఎక్కడ చేంజ్ వచ్చిందంటే మాత్రం నెట్ రన్ రేట్. నెట్ రన్ రేట్ ఆర్‌సీబీది +0.783 ఉంది. బెటర్‌గా ఉన్నారు. ఇక్కడ గుజరాత్ టైటన్స్ చూసుకుంటే +0.695 అంటే ఏ విధంగా చూసినా కూడా ఇక్కడ బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా ఆర్‌సీబీ గుజరాత్ టైటన్స్‌ని ఇక్కడే డామినేట్ చేస్తుందన్న సంగతి మనకు అర్థమవుతుంది. కాకపోతే చాలా హెయిర్ లైన్ డిస్టెన్స్ కాబట్టి ఇక్కడ మ్యాచ్ అనేది రసవత్తరంగా ఉండబోతుంది. ఇద్దరు కూడా లాస్ట్ 3 మ్యాచ్‌లు గెలిచారు. అండ్ మొత్తానికైతే ఇక్కడ ఒక చిన్న బెనిఫిట్ ఏముంది గుజరాత్ టైటన్స్ కంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్ అనమాట. మొత్తానికైతే ఇప్పటివరకు 9 మ్యాచెస్ ఇద్దరు ఆడారు. అందులో 5 సార్లు ఆర్‌సీబీ గెలిస్తే 4 సార్లు గుజరాత్ టైటన్స్ గెలిచారనమాట. సో, ఆల్మోస్ట్ ఈక్వల్‌గానే ఉన్నారు. ఒకసారి పిచ్ గురించి చూసుకుంటే నరేంద్ర మోదీ స్టేడియం బ్యాటర్‌లకి ఇక్కడ స్వర్గం అనమాట. హార్డ్ క్లే పిచ్ ఉండబోతుంది. సో, ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసి 188 రన్స్ ఉంటుంది. సో, స్టార్టింగ్‌లో మంచి పేసర్లకు స్వింగ్, ఆ తర్వాత స్పిన్నర్‌లకి కాస్త కష్టంగానే ఉండబోతుంది. అది వేరే విషయం. వర్షం పడే అవకాశం అయితే లేదు. 45% లైక్ డ్యూ ఫ్యాక్టర్‌తో పాటు సెకండ్ ఇన్నింగ్స్‌లో కీలకమైన కాస్త డ్యూ ఫ్యాక్టర్ వస్తుంది కాబట్టి దీనివల్ల చేజింగ్ చేసే జట్టుకే ఇక్కడ భారీగా లాభం ఉంటుంది. సో, తప్పకుండా టాస్ గెలిచిన వాళ్ళు చేజింగ్‌కే దిగుతూ ఉండాలి. అదే ఎక్కువ ఛాన్స్ ఉందన్నమాట. ఒకసారి బ్యాటింగ్ వ్యూహాలు ఒకసారి అంతా చూసుకుంటే మాత్రం ఆర్‌సీబీది ఎలా ఉందంటే లైక్ ఒక విధ్వంసకరమైన ఓపెనింగ్ ఉంటే గుజరాత్ టైటన్స్ మాత్రం చాలా ప్లానింగ్‌గా వాళ్ళు మెల్లగా స్పీడ్‌ని పెంచుతూ ఉన్నారనమాట. సో, ఒకసారి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. యావరేజ్ ఓవరాల్‌గా ఇప్పటివరకు ఆర్‌సీబీది ఎలా ఉంది ఐపీఎల్‌లో అంటే 164.2 ఉంటే వీళ్ళది 156.8 ఉంది గుజరాత్ టైటన్స్‌ది. పవర్ ప్లే స్ట్రైక్ రేట్ ఇక్కడ ఎవరు డామినేట్ చేస్తున్నారంటే అగైన్ ఇట్స్ ఆర్‌సీబీ 175+ ఉంది. గుజరాత్ టైటన్స్ వెనుకబడింది 158 మాత్రమే ఉంది. డెత్ ఓవర్ స్ట్రైక్ రేట్ ఎవరిది ఎక్కువ ఉందంటే 205+ ఆర్‌సీబీదే ఉంది ఇక్కడ అగైన్. అండ్ డెత్ ఓవర్స్‌లో గుజరాత్ టైటన్స్ కూడా ఆల్మోస్ట్ నియర్ టు 198, 200 దగ్గర ఉన్నారు వీళ్ళు కూడా. బ్యాటింగ్ యావరేజ్ 33.6 వీళ్ళది ఉంటే ఆర్‌సీబీది, గుజరాత్ టైటన్స్ మాత్రం 35.4 ఉందన్నమాట. 200+ స్కోర్లు ఎవరు ఎక్కువ చేశారంటే ఆర్‌సీబీ 8 టైమ్స్, గుజరాత్ టైటన్స్ 7 టైమ్స్ చేశారు. సో, ఇద్దరికి కూడా 200 స్కోర్స్ పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఒకవేళ 200 అవతల వాళ్ళు కొట్టినా కూడా వీళ్ళు చేజ్ చేయడానికి రెడీగానే ఉన్నారు. ఒకసారి టాప్ బ్యాట్స్‌మెన్స్ ముఖాముఖి ఒకసారి చూసుకుందాం. ఇక్కడ విరాట్ కోహ్లీ ఆర్‌సీబీ అందరి ఫేవరెట్ 600 రన్స్ చేశారు. 164.38 స్ట్రైక్ రేటు, 64 ఫోర్లు, 22 సిక్స్‌లు కొట్టాడు ఇప్పటికి. 4 హాఫ్ సెంచరీలు చేశాడు, ఒక్క సెంచరీ చేశాడు. సో, టాప్ ఆర్డర్ వెన్నెముక. అండ్ ఇక్కడ ఇంకొక పక్క శుభ్మన్ గిల్ కూడా ఉన్నాడు. 722 రన్స్ చేశాడు. 163.71 స్ట్రైక్ రేట్‌తోని గుజరాత్ టైటన్స్ తరపు నుంచి 72 ఫోర్లు కొట్టాడు, 33 సిక్స్‌లు కొట్టాడు, 6 హాఫ్ సెంచరీలు చేశాడు, ఒక్క సెంచరీ చేశాడు. ఆరెంజ్ క్యాప్ రేస్‌లో కూడా ఉన్నాడనమాట. రజత్ పదితార్ గురించి చూసుకుందాం. ఆర్‌సీబీ 486 రన్స్ చేశాడు. 196 స్ట్రైక్ రేట్‌తోని 29 ఫోర్స్ అండ్ 41 సిక్స్ 5 హాఫ్ సెంచరీలు చేశాడనమాట. చాలా మంచి ఇన్నింగ్స్ ఆడుతూ ఉన్నాడు. మిడిల్ ఓవర్స్‌లో ఒక విధ్వంసం సృష్టిస్తూ ఉన్నాడు. ఇంకొక పక్క సాయి సుదర్శన్ ద బటర్ ఫింగర్స్, ద బటర్ హ్యాండ్స్ అని చెప్పాలి. 710 రన్స్ చేశాడు. 160 స్ట్రైక్ రేట్‌తోని ఆడుతున్నాడు. 73 ఫోర్లు, 30 సిక్స్‌లు కొట్టాడు. 8 హాఫ్ సెంచరీస్ చేశాడు. తక్కువ ఏం కాదండోయ్. అండ్ ఒక సెంచరీ కూడా చేశాడు. ఒక కీలకమైన యాంకర్ పాత్ర పోషిస్తున్నాడు. వన్ ఆఫ్ ద కీ ప్లేయర్ ఫర్ ద గుజరాత్ టైటన్స్, ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే హిట్ వికెట్ తొందరగా తనకు తానే అవుట్ అయిపోతున్నాడు. ఆ బ్యాట్ ఎందుకనో మరి చేతిలోంచి ప్రతిసారి జారిపోయి వికెట్లకే తగులుతుంది. సో, దీని గురించి సాయి సుదర్శన్ కాస్త జాగ్రత్తగా ఉండాలి. అండ్ దేవదత్ పడిక్కల్ గురించి మాట్లాడుకుంటే 463 రన్ చేశాడు. 170 స్ట్రైక్ రేట్‌తోని 49 ఫోర్లు, 26 సిక్సర్లు కొట్టాడు. 3 హాఫ్ సెంచరీలు చేశాడు. మంచి ఫామ్ మీద ఉన్నాడు. అండ్ ఇంకో పక్క జోస్ బట్లర్ గుజరాత్ టైటన్స్ 507 రన్ చేశాడు. 157.45 స్ట్రైక్ రేట్, 50 ఫోర్లు కొట్టాడు, 26 సిక్స్‌లు కొట్టాడు. సో, 4 హాఫ్ సెంచరీస్ చేశాడు. అండ్ గుజరాత్ టైటన్స్ సంగతి ఇలా ఉంటే ఆర్‌సీబీలో మళ్ళీ టిమ్ డేవిడ్ గురించి మాట్లాడుకోవాలి. డెత్ ఓవర్‌లో మంచి ఫినిషర్ అనమాట. 281 రన్స్, 200 స్ట్రైక్ రేట్‌తోని ఆడుతున్నాడు. 19 ఫోర్ అండ్ 22 సిక్స్, ఒక హాఫ్ సెంచరీ చేశాడు. చాలా మీనింగ్‌ఫుల్ అండ్ కీ ఇన్నింగ్స్ ఆడుతూ ఉన్నాడు. అండ్ ఇంకొక పక్క అలానే
వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు మనకి గుజరాత్ టైటన్స్ తరపు నుంచి 327 రన్స్, 152.80 స్ట్రైక్ రేట్, 35 ఫోర్లు, 12 సిక్స్లు కొట్టాడు, 2 హాఫ్ సెంచరీలు. స్పిన్‌ను ఎదుర్కోవడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పి అంటున్నాడు. సో అదనమాట సంగతి. అండ్ నెక్స్ట్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే ఆర్సీబీ ఓవరాల్ ఎకానమీ 9.38 ఉంది. సో యావరేజ్ వచ్చేసి 25.86 ఉందన్నమాట. అండ్ వీళ్ళ కీలకమైన బలం ఏంటంటే ఫస్ట్ బాల్ని, కొత్త బాల్ని స్వింగ్ చేయడం, ఇంకా డెత్ ఓవర్లలో కంట్రోల్ చేస్తున్నారు. అది మాత్రం చాలా మెచ్చుకోదగ్గ విషయం అనమాట. పర్పుల్ క్యాప్ రేస్లో 26 వికెట్లతోని భువనేశ్వర్ కుమార్ మంచి ముందంజలో ఉన్నాడు. సో అలా ఉంటే గుజరాత్ టైటన్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్లో పొజిషన్లోనే ఉంది. ఇన్ఫ్యాక్ట్ కాస్త చాలా అంటే చాలా మైన్యూట్ డిఫరెన్స్తోని కాస్త ఎడ్జ్ వీళ్ళకి ఎక్కువగా ఉంది అని చెప్పి అనుకోవాలన్నమాట. గుజరాత్ టైటన్స్ ఎకానమీ వచ్చేసి 9.35 ఉంది. యావరేజ్ వచ్చేసి 24.32. అండ్ వీళ్ళ కీలకమైన బలం ఏంటంటే ఒక మంచి స్పిన్ వీళ్ళ దగ్గర ఉంది. అండ్ పేస్ వైవిధ్యం కూడా వీళ్ళ దగ్గర ఉందన్నమాట. సో పర్పుల్ క్యాప్ లీడర్గా 28 వికెట్లతోని కగిసో రబాడా ఇక్కడ ఆధిపత్యం చూపిస్తూ ఉన్నాడు. సో కగిసో రబాడా దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కొత్త బాల్తో ఇక్కడ మంచి స్వింగ్ దొరికే అవకాశం వస్తుంది కాబట్టి ఆర్సీబీ ఒకవేళ బ్యాటింగ్కి దిగితే మాత్రం కగిసో రబాడాకి దొరకకుండా కాస్త జాగ్రత్తగా ఆడితే బెటర్. అండ్ ఇక్కడ ముఖ్యమైన బౌలర్ల గురించి మాట్లాడుకుంటే కోర్స్ ఆర్సీబీ నుంచి భువనేశ్వర్ కుమార్ 26 వికెట్లు తీశాడు, 23/4 ఈజ్ ద బెస్ట్. 8 ఎకానమీతోని పవర్ ప్లేలో ఒక మంచి స్వింగ్ తీసుకొస్తూ ఉంటే నెక్స్ట్ రషిక్ దార్ కూడా ఉన్నాడు, 16 వికెట్లు తీశాడు, 9.73 ఎకానమీతోని మిడిల్ ఓవర్లో ఒక బ్రేక్ త్రూ ఇవ్వడానికి రెడీ ఉన్నాడు. అండ్ కృణాల్ పాండ్యా 13 వికెట్లు అండ్ 8.64 ఎకానమీతోని చాలా మంచి బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. అండ్ జోస్ హ్యాజల్వుడ్ కూడా 13 వికెట్లు తీశాడు, మొత్తానికి అయితే 9.62 రన్ రేట్తోని ఎకానమీతోని బాగానే బౌలింగ్ చేస్తున్నారు. సో వీళ్ళు ఎక్కడ ఎలా తీసుకున్నా కూడా వీళ్ళు ఇక్కడ రన్స్ అనేది చాలా వరకు తక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకొక పక్క గుజరాత్ టైటన్స్ చూసుకుంటే కగిసో రబాడా 28 వికెట్లు తీశాడనమాట, 9.43 ఎకానమీతోని పర్పుల్ క్యాప్ లీడర్గా ఉన్నాడు ప్రస్తుతానికి. అండ్ రషీద్ ఖాన్ చూసుకుంటే 19 వికెట్లు తీశాడు, 9.29 ఎకానమీ, ఒక మంచి స్పిన్ వెపన్ అని చెప్పి అనుకోవచ్చు. అండ్ మొహమ్మద్ సిరాజ్ మన హైదరాబాద్ 18 వికెట్లు తీశాడు అండ్ 9.06 ఎకానమీతోని. అండ్ జేసన్ హోల్డర్ కూడా 17 వికెట్లు తీశాడు అండ్ 7.54 ఎకానమీతోని. మంచి ఎకానమీ మెయింటైన్ చేస్తుంది ఎవరైనా అంటే మాత్రం జేసన్ హోల్డర్ ఇక్కడ ఓవరాల్గా. బట్ వికెట్ల పరంగా చూసుకుంటే మాత్రం చాలా ఎక్కువ వికెట్లు ఎవరు ఎక్కువ తీస్తున్నట్టు కనిపిస్తుంది అంటే మాత్రం గుజరాత్ టైటాన్సే. ఇక్కడ చూస్తే మాత్రం ఎక్కువ వికెట్లు వీళ్ళ దగ్గరే ఉంది. బట్ ఎకానమీ పరంగా చూసుకుంటే మాత్రం కాస్త బ్యాలెన్స్డ్గా ఎవరు కనిపిస్తున్నారు బెటర్గా అంటే మాత్రం అగైన్ ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి కాంపిటీషన్ ఉన్నా కూడా కాస్త నాకు ఎందుకు ఆర్సీబీ కాస్త బెటర్ పొజిషన్లో ఉంటుందేమో అనిపిస్తుంది రేపు జరగబోయే మ్యాచ్లో. అండ్ ఒకసారి స్టేజ్ వైజ్గా ఒకసారి మనం ప్లానింగ్ చేస్తే ఒక చిన్న గెస్ కొడితే ఎలా ఉంటుందని చూస్తే మాత్రం పవర్ ప్లేలో ఎవరికి ఎక్కువ ఆధిపత్యం ఉందంటే ఆర్సీబీకే. ఎందుకంటే విరాట్ కోహ్లీ అండ్ దేవదత్ పడికల్ ఇద్దరు కలిపి 175+ స్ట్రైక్ రేట్తో విధ్వంసం సృష్టించడానికి రెడీగా ఉన్నారు. అండ్ మిడిల్ ఓవర్స్ వచ్చేసరికి గుజరాత్ టైటన్స్కి ఇక్కడ ఆధిక్యం ఉంది. రషీద్ ఖాన్ స్పిన్తోని కాస్త అవతల టీంని కాస్త కంట్రోల్ చేసే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అండ్ డెత్ ఓవర్స్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ ఆర్సీబీకే ఆధిక్యం ఎక్కువ కనిపిస్తుంది. టీమ్ డేవిడ్ 205 స్ట్రైక్ రేట్, దట్స్ రియలీ అమేజింగ్. కాబట్టి తప్పకుండా హిట్ రన్ల మీద రన్లు ఘోరంగా కొడతాడు. బట్ అదే ఆర్సీబీ బౌలింగ్ చేస్తే మాత్రం డెత్ ఓవర్స్లో కంట్రోల్ చేస్తుంది. సో ఇక్కడ ఆర్సీబీకే ఇక్కడ డెత్ ఓవర్స్లో ఒక కంట్రోల్ చేయాలన్నా లేకపోతే విరుచుకబడి ఆడాలన్నా కూడా వాళ్ళ దగ్గరే ఉంది. సో స్పిన్ ప్రభావం చూసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ గుజరాత్ టైటన్స్ పైచే ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. సో చేజింగ్ చూసుకుంటే ఇద్దరికి సమాన అవకాశాలు కనిపిస్తుంది ఇక్కడ. సో అందుకే మొదటి నేను చెప్తున్నాను కదా, వీళ్ళిద్దరు కూడా చాలా వరకు ఈక్వల్గా కనిపిస్తూ ఉన్నారు. అందుకోసమే ఫస్ట్ సెకండ్ పొజిషన్స్ వీళ్ళిద్దరే ఉన్నారు, సమ ఉజ్జీలు అని చెప్పి అనుకోవాలి. టాస్ ప్రభావం చూసుకుంటే మాత్రం ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్ ఉండబోతుంది. సాయంత్రం మ్యాచ్లో 60% చేజింగ్ చేసే జట్టులకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంది కాబట్టి మ్యాక్సిమం చేజింగ్ చేయడానికే టాస్ గెలిచిన వాళ్ళు ముందు ఇంట్రెస్ట్ చూపించే అవకాశం కనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఒకవేళ ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తే మాత్రం 190 నుంచి 200+ స్కోర్ ఇక్కడ చేస్తే మాత్రం అంత సేఫ్ కాదు. 220+ చేస్తేనే ఇక్కడ సేఫ్ జోన్ అని చెప్పి అనుకోవాలి. సో ఆర్సీబీ అయినా సరే ఇటు గుజరాత్ టైటన్స్ అయినా సరే ఇద్దరిట్లో ఎవరు బ్యాటింగ్ చేసినా కూడా 240, 220 కుదిరితే 250+ స్కోర్ చేయగలిగితేనే ఇక్కడ కొంచెం బెటర్ ఉండే పొజిషన్ కనిపిస్తుంది. సో మరి మీరే అనుకుంటున్నారు ఎవరు ఎక్కువ స్కోర్ చేసే అవకాశం కనిపిస్తుంది? కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో ఇక్కడ బంతి తడిగా మారడం వల్ల సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ ఫ్యాక్టర్ స్పిన్నర్లను దెబ్బతీస్తుంది కాబట్టి బ్యాటర్లకు ఇక్కడ అనుకూలించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఒకసారి ఫైనల్గా నెక్స్ట్ ఆ పిచ్కి ఒక బ్యాటింగ్కి బాగా పనికొచ్చే పిచ్ కాబట్టి ఇక్కడ స్కోర్లు ఎవరెవరు ఎంత కొట్టే అవకాశం కనిపిస్తుందో ఒకసారి చూద్దాం మనం. ఆర్సీబీ కనుక ఒకవేళ ఇక్కడ బ్యాటింగ్ చేయాల్సి వస్తే మాత్రం ఎలా తీసుకున్నా కూడా 205 నుంచి 225 స్కోర్ చేసే అవకాశం కనిపిస్తుంది. అండ్ గుజరాత్ టైటన్స్ ఒకవేళ బ్యాటింగ్ చేస్తే మాత్రం 195 నుంచి 215 స్కోర్ చేసే అవకాశం కనిపిస్తుంది. అండ్
ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 టైమ్స్ ఆర్‌సీబీ 200+ స్కోర్ చేస్తే గుజరాత్ టైటన్స్ 7 టైమ్స్ చేసింది కాబట్టి, సో ఆ విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అండ్ మోరోవర్ ఇక్కడ డెత్ ఓవర్ స్ట్రైక్ రేట్ అండ్ పవర్ ప్లే స్ట్రైక్ రేట్ ఇక్కడ మనకి స్పీడోమీటర్‌లో చూస్తున్నాం కాబట్టి, సో ఎలా తీసుకున్నా కూడా ఆర్‌సీబీ కాస్త ఎక్కువ స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది నాకు. అండ్ ఫైనల్ జట్టు అంచనా లైక్ మీకు ఇక్కడ కనిపిస్తుంది ఆన్ స్క్రీన్ మీద. సో పాజ్ చేసుకొని చూడొచ్చు ఎవరెవరు ఇక్కడ ఆడబోతున్నారు అండ్ ఎవరు లైక్ ప్లేయింగ్ 11లో ఉండబోతున్నారని మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ ఎవరు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మాత్రం ఆర్‌సీబీ 51.5% గెలిచే అవకాశం కనిపిస్తుంది. అండ్ గుజరాత్ టైటన్స్ 48.5% గెలిచే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఓవరాల్‌గా ఆన్ పేపర్‌గా అయితే ఇలా కనిపిస్తుంది కానీ నాకెందుకో ఓవరాల్‌గా కాస్త లైక్ గుజరాత్ టైటన్స్‌కే కాస్త ఎక్కువ ఫేవర్‌గా ఉండబోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి వాళ్ళకి హోమ్ గ్రౌండ్‌లో మ్యాచ్ అండ్ ఇప్పటివరకు 14 సంవత్సరాల నుంచి మనం చూస్తే గనక సెకండ్ ప్లేస్‌లో ఉన్న వాళ్ళే కప్పు కొడుతూ ఉన్నారు. ఈ సెంటిమెంట్ ఎక్కడైనా వర్కౌట్ అవ్వచ్చు చెప్పలేము సెంటిమెంట్ అది. అండ్ మోరోవర్ లైక్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ వల్ల కాస్త బ్రేక్ దొరికేసరికి మరి ఆర్‌సీబీ ఏమన్నా ఇక్కడ రిలాక్స్ అవుతుందో లేదో తెలీదు కానీ గుజరాత్ టైటన్స్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ గెలవడానికి రెడీగా ఉంది. లాస్ట్ మ్యాచ్‌లో వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఈసారి రిపీట్ చేయడానికి ఆస్కారం లేదు కాబట్టి, సో మరి మాక్సిమం అమీ తుమీ లాంటి మ్యాచ్ ఉండబోతుంది. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. గుజరాత్ టైటన్స్ కప్ గెలుస్తుందా? ఆర్‌సీబీ కప్ గెలుస్తుందా? తప్పకుండా మీరు కామెంట్‌లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.